బోనస్ అనేబుల్ కావడానికి ఏదైనా అంటే క్రైటీరియా ఉంటుందా అని అడుగుతున్నారు. నో అండి, యాక్చువల్లీ బోనస్ ఆప్షన్ ఎనేబుల్ కావడానికి ఎలాంటి టైప్ ఆఫ్ క్రైటీరియా అయితే లేదు. జస్ట్ మనం ఫొటోస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒక లిమిటెడ్ రీచ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ అది అంటే మనం అప్లై చేసేటట్టు ఉండదు. బోనస్ ఇన్విటేషన్ అనమాట. అది అంటే మన పర్ఫార్మెన్స్ బాగుంది, మన ఫొటోస్ వేస్తున్నాము, లైక్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ ఫేస్బుక్ మనకి ఆప్షన్ ని పంపిస్తుంది అనమాట, సెటప్ చేసుకోండి అని చెప్పి. అది ఇన్విటేషన్ అనమాట, ఫేస్బుక్ నుంచి రావాలి మనకి. సో మన ఫేస్బుక్ పేజ్ మంచి పర్ఫామ్ చేస్తుంది ఫొటోస్ వేసి అని అంటే కనుక డెఫినెట్లీ ఫేస్బుక్ మనకి ఇన్విటేషన్ ఆప్షన్ పంపిస్తుంది. కానీ రీచ్ బాగుండేలాగా చూసుకోవాలి. మనం సేమ్ ఐడితో కనుక షేర్ అయితే చెయ్యొద్దు. మన ఫొటోస్ ని మనం ఊరికే చూసుకోవద్దు. ఇలాంటి ప్రాబ్లమ్ చేసినా కూడా అన్యూజువల్ యాక్టివిటీ కింద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అలాంటివన్నీ కాకుండా బోనస్ కి అయితే ఎలాంటి టైప్ ఆఫ్ క్రైటీరియా అన్నది లేదు. సో మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. విత్ ఇన్ ఏ మంత్ అంటే మనకి కొంచెం రీచ్ వచ్చింది అనుకోండి, అంటే కొన్ని రీచ్ వచ్చేసి ఆటోమేటిక్ మన ఫాలోవర్స్ అనేది పెరిగిపోతారు. సో ఎంబడే మనకి బోనస్ ఆప్షన్ అన్నది ఎనేబుల్ అవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్.